श्रीगुरुभ्यो नमः। आदौ देवकीदेवी गर्भजननं गोपीगृहे वर्धनं मायापूतनजीवितापहरणं गोवर्धनोद्धारणं कंसच्छेदनकौरवादिहननं कुन्तीसुतान् पालनम् एतद्भागवतं पुराणकथितं श्रीकृष्णलीलामृतं। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। ओम क्लीं श्रीकृष्णाय गोविंदाय गोपीजनवल्लभाय नमः। 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 ओम श्री कृष्णाय गोविंदाय गोपीजनवल्लभाय नमः। ओम क्लीं 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 श्री कृष्णाय गोविंदाय गोपीजनवल्लभाय नमः। श्रीमद्भागवत महापुराणे द्वितीय स्कंधे द्वितीयोध्यायः। విరాట్ రూపం ఏమిటి? భగవంతుడి రూపం. పరీక్షిత్ మహారాజు అడిగాడు, స్వామి, భగవంతుడు సాకారుడా నిరాకారుడా? సద్యోముక్తి అంటే ఏమిటి? వాటి గురించి చెప్పండి అన్నాడు. సుఖపరబ్రహ్మ చెప్తున్నాడు, మహర్షులందరూ వింటున్నారు, పరీక్షిత్ మహారాజు వింటున్నాడు, మైత్రేయ మహర్షి విదురుల వారికి చెప్తున్నారు, సూత మహాముని శౌనకాది మహాములు చెప్తున్నారు నైమిషారణ్యంలో. మనం కూడా విందాం. ఆకారం లేనటువంటి విశేషమైన తత్వమే భగవత్తత్వం. నిరాకార పరబ్రహ్మ సంకల్పించాడు. ఏకోహం బహుశ్యాం అనుకున్నట్ట. ఏకోహం బహుశ్యాం, ఏకః అహం బహుశ్యాం. అహం ఏకః, నేను ఒక్కడినే, బహుశ్యాం అనేక రూపాలు పొందుతాను. ఆ సంకల్పంతోనే త్రిమూర్తులు వచ్చారు. త్రిమూర్తులు ఆయన అంశలే. కాకపోతే శ్రీమన్నారాయణుడు పరిపూర్ణమైన పరబ్రహ్మతత్వం. ఆయన యొక్క నాభికమలంలోంచి స్వయంభువుగా వచ్చినవాడు చతుర్ముఖ బ్రహ్మ. చతుర్ముఖ బ్రహ్మ యొక్క సంకల్పంతో వచ్చినవారు నారదుల వారు. అష్టాంగ యోగంతో సాధకుడు ప్రత్యేకంగా సాధన చేయాలి. యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి స్థితులు. మొదటి 4 అందరికీ సులభంగా వస్తాయి. యమ నియమ ఆసన ప్రాణాయామ అభ్యాసం చేస్తే వస్తాయి. ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి స్థితులు మాత్రం, ఆ 4 స్థితులు గురు కటాక్షంతో గురు సాన్నిధ్యంలో అభ్యాసం చేయాలి. ఇంక మరొక విషయం ఏంటంటే, నిరాకార పరబ్రహ్మ అనేక రూపాలు పొందుతాను అనుకున్న తర్వాతనే చతుర్ముఖ బ్రహ్మ ఆవిర్భావం జరిగింది. ఆయన ప్రజాపతులను సృష్టించాడు. ప్రజాపతులు వివిధ జంతుజాలాన్ని, జీవజాలాన్ని, మానవులను, దానవులను అందరినీ సృష్టించారు. ఇలా భగవంతుడి యొక్క రూపాలే ఇవన్నీ కూడా. ఏకోహం భవిష్య మండలంలో అంతర్దేవతే, అన్నీ భగవద్ రూపాలే. పంచకోశాలు మానవులకు ఉన్నాయి. అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం. అన్నమయ కోశం అంటే కనిపించే శరీరం. నిరాకార పరబ్రహ్మ నిరాకారుడైనట్టే, ఒక ఆకారం పొందినట్టే అఖండ జ్యోతి స్వరూపమైనటువంటి ఆ పరమాత్మ నుంచి ఒక కిరణం జీవిలో ప్రవేశించి జీవాత్మగా మారింది.
ఆ జీవాత్మ ఈ శరీరాన్ని కదిలిస్తూ ఉంటుంది. శరీరంలో ఒక చైతన్యం కలిగించడానికి ఈ శరీరం ఏ పని చేయాలన్నా కూడా మూలాధారం జీవాత్మ. పరమాత్మకు ఎంత శక్తి ఉందో, ఏ విధంగా అది నిరాకారమో పరతత్వం, పరమాత్మతత్వం, ఈ జీవాత్మతత్వం కూడా నిరాకారమే. ఆకారం లేదు కదా, కానీ ఒక ఆకారం కలిగిన శరీరంలో ప్రవేశించింది. అందుచేత ఇదేమిటి? దీన్ని అన్నమయ కోశం అంటారు. అన్నం అంటే ఆహారం. ఆహారంతో నిలబడే ఒక స్థూల దేహం అన్నమయ కోశం. రెండవది ప్రాణమయ కోశం, మూడవది మనోమయ కోశం, 4 విజ్ఞానమయ కోశం, 5 ఆనందమయ కోశం. ఈ మొదటి కోశం అంటే ఒక ఆవరణ, మొదటి భాగం. ఈ అన్నమయ కోశానికి ఒక రూపం ఉంది. ప్రాణమయ కోశానికి, మనోమయ కోశానికి, విజ్ఞానమయ కోశానికి, ఆనందమయ కోశానికి రూపాలు లేవు, నిరాకారములు. పరిమితమైన ఆహారం, భగవంతుడికి నివేదించిన ఆహారం, న్యాయార్జితమైన ఆహారం, సాత్విక ఆహారం, శాకాహారం, వాటితో పవిత్రమవుతుంది అన్నమయ కోశం, శక్తిమంతం అవుతుంది. ప్రాణాయామంతో శూన్యకం, గాలి పూర్తిగా విడిచిపెట్టిన తర్వాత శూన్యకం, ఊపిరితిత్తులో గాలి ఉండదు, అది శూన్యకం. గాలి పీల్చడం కుంభకం, పీల్చిన తర్వాత ఆపడం కుంభకం. గాలి పీల్చడం పూరకం, గాలి పీల్చిన తర్వాత ఆపడం కుంభకం, విడిచిపెట్టడం రేచకం. ప్రతిదానికి సమయం ఉంటుంది. శూన్యకంలో 4 సెకండ్ల సమయం, అంటే 4 వికడీలు. పూరకంలో 8 వికడీలు, కుంభకంలో 10 వికడీలు, రేచకంలో 8 వికడీలు, మొత్తం 30 వికడీలు, అంటే 30 సెకండ్లు. ఇది ప్రాణ సమయం. ఇది అభ్యాసం చేయాలి. ఇలా చేయడం వల్ల ప్రాణమయ కోశం శక్తిమంతం అవుతుంది. తర్వాత భగవంతుణ్ణి ధ్యానం చేయాలి. మనసులో మంత్రం చదువుకుంటూ ఓం క్లీం శ్రీకృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ నమః, లేదా ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో నారాయణాయ, ఏదో మంత్రం తీసుకుని దాన్ని జపిస్తూ కళ్ళు మూసుకుని బొట్టు పెట్టుకునే చోట ఒక తేజో రూపాన్ని ధ్యానిస్తూ అలా చేయడం వల్ల మనోమయ కోశం ఆ ధ్యానంతో పవిత్రమవుతుంది. ఇంకా సద్గ్రంథ పఠనం, భాగవత పురాణం, భగవద్భక్తుల చరిత్రలు, రామాయణం, ఏదైనా సద్గ్రంథ పఠనం, సత్సంగం, వీటి వల్ల విజ్ఞానమయ కోశం పవిత్రమవుతుంది. ఈ 4 ఎప్పుడైతే పవిత్రమై శక్తివంతం అవుతాయో ఆనందమయ కోశం అప్పుడు ఒక చిదానందం కలుగుతుంది, జ్ఞానానందం కలుగుతుంది, ఆత్మానందం కలుగుతుంది. అది సాధిస్తే అప్పుడు అష్టాంగ యోగం సిద్ధిస్తుంది. యమ నియమ ఆసన ప్రాణాయామాలు అయిపోతాయి. ప్రత్యాహారం అంటే మనకు జ్ఞానేంద్రియాలు 5 ఉన్నాయి. నేత్రము, శ్రోత్రము, నాసిక, రసన, నాలుక, చర్మం. ఈ 5టిని కూడా శబ్దస్పర్శ రూపరసగంధాల నుంచి నివృత్తి చేయాలి. పంచ జ్ఞానేంద్రియాలను పంచ తన్మాత్రల నుంచి నివృత్తి చేయాలి. అంటే వాటి మీద లగ్నం కాకుండా చేయాలి. నేత్రం రూపం కోరుతుంది, శ్రోత్రం శబ్దం కోరుతుంది, చర్మం స్పర్శ కోరుతుంది, నాసిక ఘ్రాణాన్ని కోరుతుంది, వాసనను కోరుతుంది, రసన నాలుక జిహ్వ రుచిని కోరుతుంది. వాటిపై ఆసక్తి లేకుండా చేయాలి, నియమించాలి. అది కేవలం భగవద్ అనుగ్రహంతోనే సిద్ధిస్తుంది, అభ్యాసంతో వస్తుంది. అభ్యాసేనతో కౌశలం. అలా గనక చేస్తూ బ్రాహ్మీ ముహూర్తంలో సాధన చేసినట్లయితే సూర్యోదయానికి ముందు అరుణోదయం ఉంటుంది. సూర్యోదయానికి ముందు ఎరుపు వస్తుంది, తూర్పున అరుణుడు ముందు వస్తాడు, తర్వాత సూర్యోదయం. ఆ అరుణోదయానికి సరిగ్గా 2 ఘడియల ముందు, 48 నిమిషాల ముందు సమయం బ్రాహ్మీ ముహూర్తం అంటారు. ఆ బ్రాహ్మీ ముహూర్తంలో సాధన చేయాలి. అలా సాధన చేసినట్లయితే అతనికి మోక్షేచ్ఛ కలుగుతుంది. ఆ మోక్షేచ్ఛ కలిగినప్పుడు
ఇంకా ఇతరములైన విషయాల్లో అతనికి ఎటువంటి ధ్యాస ఉండదు, దేనిపై మనసు లగ్నం కాదు. దాన్నే ప్రత్యాహారం అంటారు. అంటే పంచ తన్మాత్రల నుంచి, శబ్దస్పర్శ రూప సుగంధాల నుంచి పంచ జ్ఞానేంద్రియాలను వెనక్కి మళ్లించుకోవడం, వాటిని అదుపు చేసుకోవడం, ఇది ప్రత్యాహారం. ప్రత్యాహారం చేయడం వల్ల ధారణ లభిస్తుంది. ధారణ అంటే ఏకాగ్రతా సిద్ధి కలుగుతుంది. మనస్సు చలించదు. ఎప్పుడూ ఆ భగవంతుడి రూపాన్నే, నిరాకారం కానీ సాకారం కానీ ఆ ధ్యానం ఎప్పుడు మనసు అలాగే ఉంటుంది, చలించదు. అది ధారణ. ఈ ధారణ ఎప్పుడైతే వస్తుందో ఎప్పుడు కావాలంటే అప్పుడు ధ్యానంలో వెళ్ళిపోతారు. ఉదాహరణ వివేకానంద స్వామి. రామకృష్ణ పరమహంస యొక్క కటాక్షంతో వివేకానంద స్వామి అద్భుతమైన ధ్యానస్థితి పొందట. ఎప్పుడు ఎక్కడ అలా కూర్చున్నా కూడా ఆయన వెంటనే ధ్యానం వచ్చేసేది. ఎంతసేపు ఉండేవాడు ఆయనకే తెలియదు. తర్వాత బాహ్యస్థితి వచ్చేది. ధ్యానం ఎప్పుడైతే ఏర్పడుతుందో పారమ్య స్థితి కలుగుతుంది. పారమ్య స్థితి అంటే ఇక్కడ ఉన్న జీవాత్మ సహస్రార చక్రంలో ఉన్న పరమాత్మతో అనుసంధానం అయిపోతుంది. అదే సమాధి స్థితి. ఇంకా ఆ స్థితికి వెళ్ళిన తర్వాత బాహ్యస్పర్శ ఉండదు, స్పృహ ఉండదు, క్షుత్పిపాసలు ఉండవు. ఇది అష్టాంగ యోగం. ఈ యోగాభ్యాసం చేసినట్లయితే తప్పకుండా నువ్వు మోక్షం పొందుతాడు. మోక్తుం ఇచ్చో ముముక్షు. జ్ఞానమరణ బంధం నుంచి విముక్తి పొందడమే మోక్షేచ్ఛ. ఇది ముముక్షు యొక్క మార్గము. ఇది అభ్యాసం మీద వస్తుంది, భగవద్ అనుగ్రహంతో వస్తుంది. మన ప్రయత్నం, భగవద్ అనుగ్రహం రెండు కలిస్తే సులభంగా గమ్యాన్ని చేరచ్చు. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం ద్వితీయ స్కంధే ద్వితీయోధ్యాయ. ఇప్పుడు మనకు 2వ అధ్యాయం అయిపోయింది. స్వస్తి. పునర్మిలామः ఆగామిని కార్యక్రమే.